అవుతుందంటే సుప్రభాత వేళలో శ్రీవేంకటేశ్వర దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి సామాన్యమైనటువంటి భక్తులే కాదు, ముగ్గురు మూర్తులలో ఇద్దరైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా, త్రిమూర్తులలో బ్రహ్మ రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు దేవాలయాల్లోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాల్ని, ఆయన యొక్క చరిత్ర, ఆయన భక్తుల్ని ఆదుకున్నటువంటి గాథలను మనసులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం మనకి ప్రబోధం చేస్తూ ఉంది. ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందేటటువంటి లక్షణమున్నవి పుష్పాలు. అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తూ ఉండగా కొబ్బరి, పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి. ఈషత్ ప్రఫుల్ల